నమస్కారం. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ప్రియమైన తమ్ముడు రాజ్ తరుణ్ హీరోగా, డెబ్యూటెంట్ హాసిని హీరోయిన్ గా ఈరోజు వాళ్ళ పురుషోత్తముడు సినిమా ఓపెనింగ్ అయింది. చిన్న సినిమాకి పెద్ద బలం ఏమిటంటే కథాకథనం. అలాంటి ఒక పకడ్బందీగా తయారు చేసుకుని చాలా శ్రమకొచ్చి చాలా మంది రైటర్స్ పనిచేసి మంచి అవుట్పుట్ తీసుకొని మిత్రులు రామ్ భీమన గారు ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. ఆయన సపోర్ట్ చేయడం కోసం ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు కొత్త బ్యానర్ని స్థాపించి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, వినోదంగా నిలుస్తున్నారు. అండ్ ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ ఇంకా ఇంకా కావాలని చెప్పేసి మనం ఒక సెన్సేషన్ వృత్తులు ఇచ్చినటువంటి గోపిసుందర్ గారు. ఎనీ టైం ఆయన దగ్గర 5-6 తెలుగు సినిమాలు ఉంటాయి. ఆయన మలయాళం కన్నా ఇవాళ రోజున తెలంగాణలో, హైదరాబాద్లో తెలుగు సినిమాలు చేస్తూ ఎక్కువ కాలం గడుపుతున్నారు. అలాంటి ఒక బిజీ మెలడీ మేకర్ అయిన గోపిసుందర్ గారు ఆయన ఆన్ బోర్డు రావడం మా అందరికీ సంతోషం. ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ నాకు సంతోషం కలిగించే విషయం. 5-6 పాటలు ఉంటాయి. అద్భుతమైన సిచ్యువేషన్స్ కన్సిడర్ చేశారు రామ్ గారు. సో ఇవాళ రోజున కంపోజింగ్ కూడా మొదలవుతుంది. సో డెఫినెట్గా మంచి పాయింట్, రాజ్ తరుణ్కి టైలర్ మేడ్ పాయింట్, కానీ ఇంతవరకు చేయనటువంటి పాయింట్. కథలో బలం ఉంది. రాములు వారి ఆశిస్తులు ప్రాజెక్ట్కి పుష్కలంగా ఉంటాయని ఆశిస్తూ, పురుషోత్తముడు ముఖ్యంగా చాలా మంచి టైటిల్, అది రాజ్ తరుణ్కి అందంగా కుదిరిందని భావిస్తాను. సో ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైన విజయం సాధించాలని మీ అందరితో పాటు నేను కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. Really happy to be a part of this movie. Directed by Ram Bhimana. Mike. Okay. అందరికీ నమస్కారం అండి. నేను గోపిసుందర్ హియర్. Really happy to be a part of this movie. And there are 5 to 6 situations in this movie. All are melody songs and happy situations are there. And really happy to work with Ram Bhimana and again with our hero Raj. This is our third or fourth movie. Yeah, the fourth movie working with Raj. So I'm happy and let's hope this film will be a super hit. Thank you. అందరికి నమస్కారం అండి. నేను రామ్ భీమన. సో చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది పాత స్నేహితులు, పాత మిత్రులు, పాత్రికేయ మిత్రులు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి చాలా గ్యాప్ తీసుకున్నారని. ఆకతాయి తర్వాత గ్యాప్ తీసుకోలేదండి, గ్యాప్ వచ్చింది. సో ఈసారి గ్యాప్ రాకూడదని చాలా పకడ్బందీగా చాలా మంచి సబ్జెక్ట్ని తయారు చేసుకోవడం జరిగిందండి. కోవిడ్ చాలామందికి చెడు చేస్తే కొంతమందికి మంచి చేసింది అంటా ఉన్నారు. సరే, మా విషయంలో ఇండస్ట్రీ విషయంలో చాలా ఇబ్బంది పడినా కూడా ఈ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఈ కథల విషయంలో, ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం విషయంలో ఒక రకంగా ఒక మంచి టైం దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలో ఒక మంచి కథను తీసుకొని, చాలా ఒక పెద్ద క్యాన్వాస్ మీదకి తీసుకెళ్లే కథను తీసుకొని, ఈ కథని మా ప్రొడ్యూసర్స్ రమేష్ తేజావత్ గారికి, ప్రకాష్ తేజావత్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు తెలుగు వాళ్ళైనా కూడా ముంబైలో సెటిల్ అయి ఉన్నారు. ముంబైలో సెటిల్ అవడం అంటే చాలా కమర్షియల్గా ఉంటుంది. నేను ముంబై వెళ్ళి వాళ్ళకి కథ చెప్పాను. కానీ దే ఆర్ ఎంత మంచి టేస్ట్ ఉన్న వాళ్ళంటే మూలాలను మర్చిపోలేదండి వాళ్ళు. చాలా ఒక ఫీల్, ఒక మంచి డ్రామా, ఒక మంచి తత్వం ఉన్న ఒక ఫిలాసఫీ రన్ అయ్యేలాగా దీన్ని ఒక అద్భుతం ఇలాంటి కథని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక మంచి బడ్జెట్ని, ఒక మంచి టెక్నీషియన్స్ని ఇచ్చి నాకు చాలా ప్రోత్సహించారు. ఈ సినిమా ఇక్కడి నుంచి ఇంకా అప్రతిహతంగా ముందుకు వెళ్ళడానికి ఈ సినిమా నాకు చాలా బాగా తోడ్పడుతుంది. దీంట్లో మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. పీజీ విందా గారు డిఓపిగా పనిచేస్తున్నారు. గోపిసుందర్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఈ రోజుల్లో సంగీతం సినిమాకి సగం సక్సెస్ సంగీతం తీసుకుంటుంది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి ట్యూన్స్ని, చాలా మంచి సిచ్యువేషన్స్ని తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి హీరో అయితే బాగుంటుంది అనుకొని మేము చాలా 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 ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కూడా వద్దని కాంప్రమైజ్ కావద్దు, ఒక మంచి హీరోకి వెళదామని మేము చాలా ప్రయత్నంలోకి వెళ్తున్నప్పుడు రాజ్ తరుణ్ గారికి కథ చెప్పడం జరిగింది. అంటే మొదట్లో రాజ్ తరుణ్ గారు అంటే సరే చాలా చాలా సీనియర్, చాలా సినిమాలు చేశారు. 1980s ఎప్పుడు చాలా 20 సినిమాలు చేశారు. నాది ఇది 3వ సినిమా. సో
సో నాకు ఆయన దగ్గర కథ చెప్తున్నప్పుడు వయసు చిన్నదైనా కూడా ఆయన కథ 2 గంటలు విన్నా కూడా ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కథ విన్నారు. ఏంటి ఇలా ఏం తిప్పట్లేదు అనుకున్నా కానీ కథ మొత్తం వినిన తర్వాత ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి ఈచ్ అండ్ పిన్ పాయింట్ చెప్తుంటే చాలా 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 ఆనందం వేసిందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇంత మంచి టీంని నాకు ఇచ్చారు. ఈసారి నేను డిసప్పాయింట్ చేసే సిచ్యువేషన్ నాకు దాదాపుగా లేదు. మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మొదటి కారణం ప్రెస్ అండ్ మీడియా అండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను లాస్ట్ దాంట్లో కూడా చెప్పాను, ఎవరో ఏమో తెలియనప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూతో నన్ను పరిచయం చేశారు. ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను అదే ఫార్వర్డ్ చేస్తుంటాను. నా ఇంటర్వ్యూలు నా పేపర్ ఫార్వర్డ్ చేస్తుంటా. నా ఇంటర్వ్యూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన ఈ సపోర్టే నాకు పాస్పోర్ట్ లాగా ఉపయోగపడతా ఉంది. దేవుడిదేవులో కొంచెం లైనప్ పెట్టుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్తాము. కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కూడా శ్రీదేవి ప్రొడక్షన్స్ మీద మొదటి సినిమాగా వీళ్ళు వస్తున్నారు. పురుషోత్తముడు అనే టైటిల్ దీనికి ఫైనల్ చేసాం. ఇంతకుముందు నేను ఆకతాయి చేశానండి. నన్ను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కాబట్టి వెళ్తున్నప్పుడు ఇది ఆకతాయి డైరెక్టర్ అనేవాడు. కొత్త వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఇది డైరెక్టర్ ఆకతాయి ఏమనుకునేవాళ్ళు. సో ఇప్పుడు నన్ను రామేమన్నా పురుషోత్తముడు అంటారేమో అని అనుకుంటున్నాను నేను. సో కొంచెం మంచి పేరు దాని వెనక ప్రిఫిక్స్ అవ్వచ్చు. సో అంతా చాలా అద్భుతంగా మాటలు, చాలా మంచి టెక్నీషియన్స్, మంచి యాక్టర్స్ని, పాన్ ఇండియా లెవెల్లో యాక్టర్స్ని తీసుకుంటున్నాము. రాజ్ తరుణ్ గారిని మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడరు. అలాంటి ఒక కొత్త దాంట్లో చూస్తున్నారు. బిగ్గర్ దాన్ ది లార్జర్ దాన్ ది లైఫ్ కాన్సెప్ట్తో వస్తున్నాము. మంచి మాటలు సమకూరిని రామస్వామి గారి దగ్గర నుంచి మా మంచి టీం సెట్ అయింది. సో ఇందుకు మీరందరూ సహాయ సహకారం అందిస్తారని. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాదు, నెక్స్ట్ షెడ్యూల్ రాజమండ్రి, తర్వాత కేరళ, ఒక సాంగ్ ఫారెన్లో ప్లాన్ చేస్తున్నామండి. ఇవన్నీ జూన్ 1 తారీఖు నుంచి షూటింగ్ కంప్లీట్ స్కెడ్యూల్ ఒకేసారి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము మొదటిసారి నాకు రామ్ గారు ఎప్పుడైతే స్టోరీ వినిపించారో అప్పుడు మేము మొత్తం అంటే గూస్ బంప్ మూమెంట్ అది. అంత మేము ఆల్రెడీ నేను ఒక 20 to 25 స్టోరీస్ విన్నాం. ఇటువంటిది ఇప్పుడు వరకు మన ఎక్కడ మూవీ రాలేదు. అందుకనే మేము దీన్ని మొత్తం ప్లాన్ చేసి హెవీ బడ్జెట్ ఫిల్మ్ తయారు చేయడానికి మేము తయారయ్యాం. మాది మొదటి ఫిల్ము. మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. అందుకు మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్ తేజావత్. పుట్టింది అమలాపురం, పెరిగింది కాకినాడ, సెటిల్ అయింది ముంబైలో. కానీ రామ్ సార్ ఏ రోజు ఏదో కథ చెప్పారో ఆ రోజు నిద్ర రాలేదు. ఇటువంటి కథ అంటే అద్భుతం. అంటే ఆయన కష్టపడ్డారంటే ఎలా కష్టపడి ఉంటారంటే కథ నో డౌట్ ఇది పెద్ద సూపర్ హిట్ అవుద్ది. కానీ దాని వెనకాల ఇంత మంచి మనుషులు ఉన్నారు. ఇప్పుడు పీజీ విందా సార్, మ్యూజిక్ సార్, అంటే ఈ మ్యూజిక్ అయితే మనకందరికీ తెలుసు. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆవిడికి ఎంత ప్యాషన్ అంటే పుట్టింది ముంబైలో కానీ కష్టపడి తెలుగు నేర్చుకుంది. అంటే తెలుగు అంటే ఎంత ప్రేమ. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా చెప్పండి వరల్డ్ లెవెల్లో ఉంది. దానికి కారణం మన వాళ్ళు కష్టపడతారు. క్వాలిటీ సబ్జెక్ట్ ఉంటే ఎవరైనా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఇంత మంచి టీం ఉంది. రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంటే అదొక వేరే లెవెల్లో ఉంటుంది ఆయన అభిమానం. ఆయన డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఈ మొత్తం టీం చూసి చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంతమంది వచ్చారు, మీ అందరి సపోర్టు ఇలాగే ఫ్యూచర్లో కూడా దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇందాక రామ్ గారు చెప్పినట్టు నా 40 ఏళ్ళ సినీ ప్రస్థానం తర్వాత ఇలాంటి యువదర్శకులతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. జోక్స్ పార్ట్, ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల కంటే ఇది కొంచెం అంటే నాకు కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. ఇప్పటిదాకా ఇంతకు ముందు చూడని పాయింట్ ఒకటి తీసుకున్నారు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ తర్వాత నా ప్రొడ్యూసర్స్ రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, దే ఆర్ సచ్ అన్ అమేజింగ్ అండ్ ప్యాషనేట్ పీపుల్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ వర్క్ విత్ యూ. అండ్ ఎప్పుడు కూడా వింద గారు గొప్పతనం చూడడం తప్ప ఫైనల్లీ ఇప్పుడు వర్క్ చేసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ప్లెజర్. అండ్ గోపీస్ ఉంది. ఇట్స్ ఫోర్త్ ఫిల్మ్ విత్ హిమ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రో. అండ్ యూ షుడ్ కొలాబరేట్ అగైన్ అండ్ అగైన్ ప్లీజ్. అండ్ మా హీరోయిన్ హాసిని ఫస్ట్ టైం కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే షాక్ అయ్యింది. ఎందుకంటే అలవాటు ఉండదు కదా మనకి. సో తెలుగు నేర్చుకుంది అంటే ఐఎమ్ షూర్ షీ ఈజ్ వెరీ ప్యాషనేట్ టు. ఆల్ ద బెస్ట్.
రియల్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా మా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే క్యారెక్టర్ ఇప్పుడే అంటే అంటే ఒకటి చెప్పగలను, అంటే ఇంతకు ముందు నేను చూసిన దానికంటే చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉండి ఎంటర్టైన్మెంట్ కానీ అది కానీ అసలు ఎక్కడ తగ్గదండి. ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫర్ షూర్. కాకపోతే ఒక మంచి అంటే ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్, డ్రామా, మంచి ఎమోషన్ ఉంటుంది. సో అంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి సార్, ఏం చెప్తే ఎక్కడ చెప్పేస్తాను భయం. ఓపెన్ చేయకూడదు. నేనా పురుషోత్తముడు అన్న తర్వాత మీరు కాంట్రవర్సీకి ముందే చేస్తారు. నేను అన్ని విషయాలను పురుషోత్తముడే, ఎందులో కాదు అది నేను చెప్పను. లోపల పెట్టేసుకుంటాం. అది ఏదో మసాలా కోసం ఏమి అయ్యో అయితే రాముడు అనేది పేరుతోనే ఏమవుతుంది, అందరూ రాముడే కదా. మొత్తం గుణాలు కావాలి కదండి. అయ్యో అందుకు కాదండి, నన్ను చూసి పెట్టారు. ఇంత మంచోడు అంటే పురుషోత్తముడే ఉండాలి అని చెప్పి. అది మాత్రం నిజం అండి. అది కాకతాళీయంగా టీమ్ లో 10 మంది పనిచేసి 7 పేరు రామ్ వచ్చింది. ఈ కోఇన్సిడెన్స్ అంటే ఈ మూవీలో పనిచేసే వాళ్ళు డైరెక్టర్ నుంచి మొదలెట్టి ప్రొడ్యూసర్ నుంచి మొదలెట్టి అందరి పేర్లు కోఇన్సిడెన్స్. 7 మంది పేర్లు రామ్, భీమన్న, రమేష్. 10 మందిలోంచి 7 70%. హీరోయిన్ అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. రామ్ సార్ భలే పొగడారు హీరో గురించి. హీరోయిన్ పేరు తీయలేదండి మీరు. ఏంటి సార్, అంటే నేను సీనియర్ కదా. అవును, రైట్ రైట్. అయితే నేను జూనియర్ అండి, అందుకే నాకు పొగడలేరు. అండ్ రమేష్ సార్ అండ్ ప్రకాష్ సార్ ఫ్యామిలీ లాంటి వారు. అండ్ 1 year 2 years నుండి నాకు మంచిగా ట్రైన్ చేసి ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చినందుకు రామ్ సార్కి థ్యాంక్ యూ, రమేష్ సార్, ప్రకాష్ సార్కి థ్యాంక్ యూ. అండ్ హీరో గారికి సినిమా చూస్తానా లేదో అనుకున్నా, కానీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి, మా టీం కూడా థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు అందరికీ. పురుషోత్తముడు రామ్ భీమన్న ఫారెన్లో చదువుకొని వచ్చి ఇండియన్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండి తొంటరితో ప్రారంభించిన పురుషోత్తముడిగా పైకెదగాలని కోరుకుంటున్నాను. రియల్గా అంటే ఏ సినిమాలో ఫోటోగ్రఫీ బాగుండాలన్నా, మ్యూజిక్ బాగుండాలన్నా, హీరో స్ట్రాంగ్గా కనిపించాలన్నా, హీరోయిన్ అందంగా కనిపించాలన్నా దాని కారణం స్క్రిప్ట్. దాని వెనక ప్రొడ్యూసర్స్ రియల్గా ఏంటంటే వాళ్ళు అన్కాంప్రమైజ్గా రియల్లీ యాక్సెప్ట్ దెమ్. అండ్ వాళ్ళు కొత్తగా అంటే ఫస్ట్ సినిమా అయినా ఎలాంటి కాంప్రమైజెస్లో కాకుండా మాకు బెస్ట్ ఉండాలి సార్ అని, కెమెరా పరంగా, ఎక్విప్మెంట్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ ది బెస్ట్ ఉండాలి అని అడిగారు. అండ్ వీ హ్యాడ్ వన్ సిట్టింగ్లోనే దే సెడ్ దే వాంటెడ్ టు గో వాట్ ఎవర్ అండ్ చూసింగ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దే బీన్ హియరింగ్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. సో ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. విజువల్ అండ్ మ్యూజిక్ ఓన్లీ ద ప్రాణం అంటే ఊపిరి అనేది మ్యూజిక్, దృశ్యం అనేది సినిమా. సో దానిలో తన పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నారు. పురుషోత్తముడు ఈజ్ ఎ కమింగ్ ఏజ్ ఆఫ్ మూవీస్లో చెప్పుకోవచ్చు. అంటే మూసలో ఇప్పుడు సినిమా తీస్తే సినిమాలు ఆడట్లేదు. సో అతనికి కూడా ఏంటంటే కోవిడ్ టాటా లెసన్స్. సో ఈ వాస్ట్ వరల్డ్ మూవీస్ అండ్ ఎలాంటి మూవీ తీయాలి అన్నది ఒక ఐడియాతో వస్తున్నారు. అన్ని రకాలుగా విజువల్ కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఈ సినిమాకు చాలా స్కోప్ ఉంది. అంటే కథ గేవ్ ఎ వెరీ గుడ్, అంటే స్టోరీ గేవ్ ఎ వెరీ గుడ్ ఇంట్యూషన్ టు అస్ అండ్ అల్టిమేట్లీ ఆర్ హీరో. సో వండర్ఫుల్. యాక్చువల్లీ ఎప్పుడో ముందు నుంచి వర్క్ చేయాల్సింది, బట్ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో he will do his best. He's apt for the script. Anyways, heroine, she will be a new surprise for all of you. Thank you for this opportunity and giving me this opportunity for Ram Bhiman and producers. Thanks a lot, sir. Thank you.